పుట్టిన పసికందును ముళ్ల పొదల్లో పడవేసిన వైనం, పేగు బంధాన్ని త్రుంచేసిన కనికరం లేని తల్లిదండ్రులు. ఈ అమానుషమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులోని కమాన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు మానవత్వం లేకుండా అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. ఈ క్రమంలో సింగిల్ విండో చైర్మన్ డోకూరు నరేందర్ రెడ్డి సొంత గ్రామానికి వెళ్తుండగా పాప ఏడుపు వినిపించింది. దీంతో అప్రమత్తమైన ఆయన పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడగా గండు చీమలు పాపను గాయపరిచాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న దేవరకద్ర ఎస్ఐ నాగన్న, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి పాపను దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి గాయాల పాలైన పాపకు చికిత్స అందించారు. అనంతరం పాపను ఐసీడీఎస్కు తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు. RRR న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. నుంచి నరేందర్ రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు డైలీ వాకింగ్ పోతారు. వాకింగ్ పోయినప్పుడు ఆడవ ఒకటి అంటే పెట్రోల్ బంక్ ఆపోజిట్ లా బోరింగ్ ఉంటుంది, తుమ్మ చెట్టు ఉంటుంది. దాని కింద ఎవరో గుర్తు తెలియకుండా పెట్టిపోయారు ఆ పాపని. నరేందర్ రెడ్డి ఫోన్ చేసి చూసి నాకు ఎంబడే ఫోన్ చేసింది. ఫోన్ చేసి మేము పోయి తీసుకుని వచ్చినాం సార్. అంతే ఇంకేం. ఎన్ని గంటల టైంలో వదిలిపెట్టింటారు పాపని? 6 గంటలకు వదిలిరా, 4 గంటలకు వదిలిరా తెలియదు. మేము పోయి 6:30 చూసారు. మొత్తం వెళ్ళిపోయింది. మంచిగా క్లీన్ చేసిన తమిళ చీమలు అట్లా చేతి రక్తం కాకుండా అంతా మొత్తం క్లీన్ చేసి మంచిగా బేబీని టాపర్ తెప్పించి మంచిగా చూసి మంచిగా వచ్చినాము. 2:30 ఉంది. మంచిగా బేబీ మంచిగా చూసి ఇచ్చినాము. వాళ్ళకు ఇంత గాజు దాంట్లో ఇచ్చినాం, అర్థం దాంట్లో ఇచ్చి మంచిగా క్లీన్ చేసి ఇచ్చినాం. తల్లి మంచిగా బేబీ బాగుంది. గుడ్డు కట్టినాం మంచిగా. ఎంత బరువు ఉంది? 2:30. ఎప్పుడు పుట్టిండొచ్చు పాప? పుట్టొచ్చు అదే ఈరోజు తెల్లవారుజామునే నయం బొడ్డు పోసి రాయితేనే కానీ ఎట్లన్నా బతికి లెక్క బొట్లకి రక్తం చనిపోతుంది. కుక్కలకి ఇట్లా ఏమి లేదు.